ఫ్రెండ్స్ ఇది స్కోడా కొడియాక్ 2025 ఫార్చునర్ కాంపిటీటర్ అని చెప్పొచ్చు. ఫార్చునర్ గ్లాస్టర్ ఇట్లాంటి వాటికి కాంపిటీటర్. ఇది 7 సీటర్. దీని కాస్ట్ వచ్చేసరికి దగ్గర ఇది టాప్ మోడల్ LNK వర్షన్. కాస్ట్ 61,30,000 పడింది ఆన్ రోడ్. ఒకవేళ మీరు హైదరాబాద్ తీసుకోవాలనుకుంటే దీని కింద ఇంకో వర్షన్ ఉంటుంది స్పోర్ట్ లైన్ అని చెప్పేసి. అది వచ్చేసరికి 59,14,000 అట్లా పడుతుంది ఆన్ రోడ్ తీసుకోవాలనుకుంటే. దానికి దీనికి ఒక 2 లక్షల డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే దీనిలో మీకు సీట్స్ బాగుంటాయి, కంఫర్టబుల్ ఉంటాయి. అవి స్పోర్ట్స్ టైప్ ఉంటాయి సీట్స్. ఇది వస్తే మీకు కంఫర్టబుల్ సీట్స్ తో వస్తుంది. సీట్ వెంటిలేషన్ ఉంటుంది, హీటింగ్ ఉంటుంది, మసాజ్ కూడా ఉంటుంది. ఇవన్నీ మీకు దానిలో అయితే మిస్ అయిపోతాయి. బెటర్ తీసుకుంటే ఈ మోడల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకా దీని ఫిజికల్ ఎవరు చూసుకుంటే మాత్రం ఫ్రంట్ నుంచి చూస్తే కారు లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే సిమిలర్ ఉంది. కాకపోతే ఇక్కడ ఒక లైట్ అయితే చూడొచ్చు. ఇక్కడ మీకు లైట్ కనెక్టింగ్ ఇచ్చారు. మీ బార్ ఇక్కడ కనెక్ట్ అవుతూ ఇక్కడికైతే వస్తుంది. 2 లైట్స్ ని కనెక్ట్ చేస్తూ ఇక్కడ బార్ అయితే ఉంటుంది. ఇంకా లైటింగ్ విషయానికి వస్తే ఇక్కడ వస్తే మీకు లో బీమ్, వచ్చేసరికి హై బీమ్ అండ్ సెన్సార్స్ కూడా మీకు చాలా కనిపిస్తుంది ఫ్రంట్. అండ్ ఇక్కడ చూస్తే మీకు రేడార్ ఉంది, కెమెరాస్ ఉన్నాయి. కాకపోతే దీనిలో మీకు ఎడాస్ అయితే లేదు. ఎడాస్ అయితే డిజేబుల్ చేశారు. హార్డ్వేర్ పరంగా అన్ని ఉన్నాయి కానీ సాఫ్ట్వేర్ పరంగా డిజేబుల్ చేశారు. అండ్ ఇక్కడ లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఒకటి మిస్ అవుతుంది. హెడ్ లైట్ వాషర్ అయితే లాస్ట్ జనరేషన్ ఉండేది, ఇప్పుడు దాన్ని తీసేశారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎయిర్ కర్టన్ కనిపిస్తా ఉంది. ఇక లెఫ్ట్ సైడ్ వస్తే మాత్రం లెఫ్ట్ సైడ్ దీని లుక్ చూస్తే ఫస్ట్ వీల్స్ అంత బాగుంటే డిసప్పాయింట్ చేస్తాం మనం చూడగానే. ఎందుకంటే ఎలా వీల్స్ డిజైన్ చూస్తే ఈవీ కార్ లాగా ఉంది, ఐసీ ఇంజన్ కార్ లాగా అనిపించట్లేదు. అండ్ ఇవి ఏదైతే ఇక్కడ ఈ ప్లాస్టిక్ కనిపిస్తుంది ఇవి మీకు రిమూవ్ చేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే వీటిని తీసేయచ్చు. ఈ ఎయిర్ ఎఫిషియన్సీ కోసం ఇచ్చారు. ఏరో ప్యానల్స్ రిమూవ్ చేశారు అనుకోండి, దీంతో పాటు స్కోడా లోగో కూడా వెళ్ళిపోతుంది. ఒక మైనస్ దీనిలో. దీని టైర్ ప్రొఫైల్ వచ్చేసరికి 235/55 R18 ఇంచ్ అలా వీల్స్. ఇక్కడ చూస్తే మనకి LK బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. లారిన్ అండ్ క్లెమెంట్ అంటే వీళ్ళు ఫౌండర్స్ అనమాట. ఈ బ్యాడ్జింగ్ ఎందుకు ఇస్తారంటే వీళ్ళు టాప్ ఎండ్ మోడల్స్ కే ఇస్తారు. ఇది బెస్ట్. ఇంకా మీకు అన్ని ఫీచర్స్ ఉంటాయి కార్ లో. టాప్ ఎండ్ మోడల్స్ లో LK బ్యాడ్జింగ్ అయితే ఉంటుంది. కూడా స్కూప్ అప్ లో కూడా చూడొచ్చు మీరు LK బ్యాడ్జింగ్ తో మీకు వెహికల్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఓఆర్ఎమ్స్ వచ్చేసరికి హీటింగ్ ఫంక్షన్ తో వస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇండికేటర్ కనిపిస్తుంది. కింద మీకు కెమెరా కూడా ఉంటుంది. ఇక్కడ 4 డోర్స్ కి మీకు రిక్వెస్ట్ సెన్సర్స్ అయితే ఉంటాయి. అదో ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటి డోర్ కి ఎడ్జ్ ప్రొటెక్టర్ కూడా ఉంటుంది. సో డోర్ ఎడ్జెస్ ని ఇది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు ఇది రబ్బర్ ప్యాడింగ్ గా ఉంటుంది. తీసినప్పుడు ఇది బయటకు వస్తూ ఉంటుంది. డోర్ ఎడ్జెస్ ని ప్రొటెక్ట్ చేయడానికి అది పెట్టారు. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ వచ్చేసరికి 62 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, పెట్రోల్ ఇంజన్ ఇది. ఇంకా బ్యాక్ సైడ్ లుక్ విషయానికి వస్తే మనకి షార్క్ ఫిన్ యాంటెన్నా కనిపిస్తుంది. రేర్ వైపర్, డీఫాగర్, హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్, కోడా బ్యాడ్జింగ్, 4x4 బ్యాడ్జింగ్, ఆల్ వీల్ డ్రైవ్ తో వస్తుంది. మీకు కొడియాక్ బ్యాడ్జింగ్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కెమెరా ఉంటుంది. అండ్ కెమెరాకి ఇక్కడ వాషర్ కూడా ఉంది. అండ్ టైల్ ల్యాంప్స్ కూడా చూడొచ్చు, C షేప్ లో అయితే ఉన్నాయి. బాగున్నాయి చూడడానికి. అన్ని మీకు LED. బూట్ మీరు ఓపెన్ చేయాలనుకుంటే కీతో అయినా ఓపెన్ చేయొచ్చు, లేకపోతే ఫుడ్ గెక్చర్ కూడా ఉంటుంది. ఫుడ్ గెక్చర్ తో కూడా మీరు బూట్ అయితే ఓపెన్ చేయొచ్చు. బూట్ స్పేస్ విషయానికి వస్తే మీరు 3 రోస్ పైకి అనేస్తే బూట్ మీకు తక్కువ ఉంటుంది. 281 లీటర్స్ ఉంటుంది. ఒకవేళ మీరు థర్డ్ రో కానీ ఫోల్డ్ చేశారు అనుకోండి 786 లీటర్స్ వరకు బూట్ స్పేస్ అయితే మీరు పెంచుకోవచ్చు. ఇక్కడ హుక్స్ కూడా ఇచ్చారు బూట్ లో. మీరు ఏమైనా క్యారీ చేయాలనుకుంటే క్యారీ చేయొచ్చు. అండ్ లివర్స్ ఉన్నాయి. ఈ లివర్స్ యూస్ చేసి మీరు సెకండ్ రోని కొంచెం ఫోల్డ్ చేయాలనుకుంటే ఫోల్డ్ చేయొచ్చు. థర్డ్ రో మాత్రం మాన్యువల్ గానీ ఫోల్డ్ అవుతుంది. వెహికల్ కీ మీకు ఇలా వస్తుంది. చాలా సింపుల్ గా ఉంది. లాక్, అన్లాక్ అండ్ బూట్ ఓపెన్. అండ్ క్వాలిటీ అయితే బాగుంది ఇది. ఒకసారి మనం థర్డ్ రోకి వెళ్ళి చూద్దాం స్పేస్ ఎలా ఉందో. ఇది 7 సీటర్. కాకపోతే లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే మాత్రం వీళ్ళు కొద్దిగా లెంత్ కార్ది పెంచారు. 59 mm అయితే పెరిగింది. సో వీళ్ళు కొద్దిగా థర్డ్ రో ఇంప్రూవ్ చేసామని చెప్తున్నారు. కష్టమే కొంచెం. ఇప్పుడు నా హైట్కి అయితే మాత్రం బాగానే ఉంది. అక్కడ ఇద్దరు కూర్చోవచ్చు. నీ రూమ్ అయితే ఇంకో కొద్దిగా ఉంది, చూడవచ్చు. 2 ఫింగర్స్ అంతే. ఇంకా పైకి కూర్చోవాలి మీరు. ఒకసారి ఇటు ముందుకు అందాం. ఇక్కడ చూడొచ్చు అప్రైట్ కూర్చోవాలి. ఎక్కువసేపు అయితే మనం కూర్చోలేం. అండర్ టైర్ సపోర్ట్ నిల్ 0. ఇక్కడ ఇద్దరు ప్యాసింజర్ సీట్ బెల్ట్స్ ఇచ్చారు. ఇక్కడ లైట్ ఉంది. అండ్ కప్ హోల్డర్స్ కూడా ఉన్నాయి. మనం పెట్టుకోకుండా ఇక్కడ పెట్టుకోవచ్చు. హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ అయితే ఇచ్చారు. కాకపోతే అంత కంఫర్టబుల్ అయితే కాదు. లాంగ్ జర్నీస్కి షార్ట్ రైడ్స్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ ప్రజెంట్ నేను సెకండ్ రోలో అయితే ఉన్నాను. డోర్ చూడొచ్చు. అండ్ కొద్దిగా లెదర్ ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు, హార్డ్ ప్లాస్టిక్. అండ్ ఇక్కడ ఇది బాగా నచ్చింది నాకు. హ్యాండిల్ చూడొచ్చు, డిజైన్ చాలా బాగా అనిపించింది. అండ్ ఇక్కడ మీకు సన్ బ్లైండ్ కూడా ఉంది. కాబట్టి మాన్యువల్ గా దీన్ని మీరు ఆపరేట్ చేయాలి. సన్ బ్లైండ్స్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా సీట్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే చాలా బాగున్నాయి. సీట్స్ అయితే మీకు చాలా కంఫర్టబుల్ గా అనిపిస్తున్నాయి. అండ్ లెదర్ కూడా ఇది మీకు ఈకో ఫ్రెండ్లీ లెదర్. అండ్ కుషనింగ్ కూడా బాగుంది. ఇక్కడ మనకి మ్యాగ్జిన్ హోల్డర్ ఇచ్చారు. మొబైల్ పెట్టుకోవడానికి కూడా ఇక్కడ మనకి పాకెట్ లాగా ఇచ్చారు. ఇక్కడ మొబైల్ కూడా మీరు పెట్టుకోవచ్చు. అండ్ ఛార్జింగ్ పోర్ట్స్ వస్తారు ఇక్కడ ఉన్నాయి. మీకు 2 Type-C పోర్ట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి 12V ఛార్జింగ్ సాకెట్ ఉంది. అండ్ ఇది మీకు 3 జోన్ క్లైమేట్ కంట్రోల్ తో వస్తుంది. ఫ్రంట్ ఇద్దరు వాళ్ళకి తగినట్టు టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ వచ్చిన వాళ్ళు తగ్గట్టు టెంపరేచర్ సెట్ చేసుకోవచ్చు. అండ్ సెంటర్ ప్యాసింజర్ వచ్చేసరికి అంత కంఫర్టబుల్ కూర్చోలేరు, ఎందుకంటే కొద్దిగా బంప్ అయితే ఉంది. సెంటర్ ప్యాసింజర్ కి అండర్ టైర్ సపోర్ట్ కూడా అంతేం లేదు. బ్యాక్ కూడా మీకు హార్డ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు కప్ హోల్డర్స్ విషయానికి వస్తే 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. బ్యాక్ సైడ్ చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఇద్దరైతే ప్రశాంతంగా కూర్చోవచ్చు. అన్ని ఉన్నాయి. బ్యాక్ సైడ్ మీకు గ్రాబ్ హ్యాండిల్ ఉంది, రీడింగ్ లైట్ ఉంది, హుక్ ఉంది. ఇక్కడ ఏమైనా మీరు హ్యాంగ్ చేయాలని చేయొచ్చు. ఇక్కడ కూడా హుక్ ఉంది. ఇక్కడ కూడా మీరు హ్యాంగ్ చేయాలనుకుంటే కోట్ ఇట్లాంటివి హ్యాంగ్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి రిక్లైన్ కూడా చేయొచ్చు సీట్. మీరు ప్రశాంతంగా పడుకొని వెళ్ళాలనుకున్నా వెళ్ళొచ్చు. ముగ్గురికి హెడ్ రెస్ట్ కూడా అడ్జస్టబుల్ ఇచ్చారు బ్యాక్ సైడ్. నెక్స్ట్ మనం ఫ్రంట్ సీట్కి వెళ్దాం. ఫ్రంట్ డోర్ ఓపెన్ చేస్తే ఫస్ట్ సీట్ మనకి వెనక్కి ముందుకి మూవ్ అవుతూ ఉంటుంది. మనం డోర్ క్లోజ్ చేసాం.
ఇంజన్ స్టార్ట్ చేసాం అనుకోండి, సీట్ ఆటోమేటిక్గా ముందుకు వెళ్తుంది. వెహికల్ ఆఫ్ చేసేసాం, డోర్ తీసాం అనుకోండి, సీట్ ఆటోమేటిక్గా వెనక్కి వెళ్తుంది, మీరు ఈజీగా దిగొచ్చు. సో ఈ సీట్ వచ్చేసరికి మీకు మెమరీ ఫంక్షన్తో వస్తున్నాయి. మొత్తం ఇక్కడ 3 మెమరీ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ వెంటిలేషన్ ఉంటుంది, హీటింగ్ ఉంటుంది, మసాజ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. అవన్నీ స్క్రీన్లో ఉంటాయి, అక్కడ చూపిస్తాను నేను. ఇంకా సీట్స్ విషయానికి వస్తే, సీట్స్ మీరు ఈ టై సపోర్ట్ అయితే మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇది 6-వే అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అండ్ ప్యాసింజర్ సైడ్ కూడా మీరు 6-వే అడ్జస్టబుల్ సీట్ ఉంటుంది. అండ్ దానికి కూడా వెంటిలేషన్, మసాజ్ అన్నీ ఉంటాయి అటు సైడ్ కూడా. డోర్ చూస్తే మాత్రం ఇక్కడ వస్తే పవర్ విండో కంట్రోల్స్ ఉన్నాయి అండ్ ఓఆర్ఎం కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు బూట్ కూడా ఓపెన్ చేయొచ్చు. బూట్ ఓపెనింగ్ ఇక్కడ బటన్ అయితే ఇచ్చారు. అండ్ రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ మీకు అంబ్రెల్లా హోల్డర్ కూడా ఉంటుంది. ఇక్కడ మీరు చిన్న సైజ్ గొడుగు పెట్టుకోవాలని కూడా పెట్టుకోవచ్చు, గొడుగు కోసం ఇది. అండ్ ఇక్కడ స్పీకర్స్ చూడొచ్చు. స్పీకర్స్ దీనిలో మీకు చాలా బాగుంటాయి. క్యాంటన్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది. 13 స్పీకర్ సౌండ్ సిస్టమ్, 725 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ ఉంది. ఇక్కడ లైట్ కంట్రోల్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్ ఈ సైడ్కి అయితే ఇచ్చారు. స్టీరింగ్ వీల్ వచ్చేసరికి మీరు బోత్ హైట్, రీచ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఎలక్ట్రికల్ అయితే కాదు ఇది. ఇంకా స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే మాత్రం 2 స్పోక్ స్టీరింగ్ వీల్. ఇది ఫ్లాట్ బాటమ్ అయితే రాదు. స్పోర్ట్ లైన్ తీసుకుంటే మీకు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. అండ్ ఇంకా స్టీరింగ్ వీల్ విషయానికి వస్తే లెదర్ ర్యాప్ స్టీరింగ్ వీల్ ఇది. అండ్ మిడిల్లో స్కోడా లోగో లేదు, స్కోడా అని చెప్పేసి ఇక్కడ లెటర్స్తో ఉంది. ఇక్కడ బాటంలో చూసుకుంటే మాత్రం ఎల్ఎన్కే బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తూ ఉంది. రైట్ సైడ్ వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేయడానికి బటన్స్ అయితే ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కంట్రోల్ చేయడానికి బటన్స్ అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి వైపర్ కంట్రోల్స్ లెఫ్ట్ సైడ్. అండ్ కింద క్రూజ్ కంట్రోల్ కూడా ఉంది. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ దీనిలో అయితే ఉండదు. ఇక్కడ చూస్తే మనకి గేర్ లివర్ రైట్ సైడ్ అయితే ఇచ్చారు, మెర్సిడీస్ టైప్ అనమాట. కాకపోతే దీన్ని మనం ట్విస్ట్ చేయాలి, ఇట్లా ట్విస్ట్ చేయాలి. ఈ గేర్ లివర్ ని మీరు మార్చాలంటే మెర్సిడీస్ అయితే మీరు ఇలా కిందకి పైకి అనాలి. లోపల కూర్చోగానే చాలా మంచి ఫీలింగ్ అయితే ఉంటుంది, మీకు లగ్జరీ ఫీలింగ్ అయితే వస్తుంది. ఎందుకంటే సీట్స్ కానివ్వండి అండ్ ఎక్కడ టచ్ చేస్తే మీకు సాఫ్ట్ టచెస్ అయితే ఉన్నాయి. కొన్ని చోట్ల మీకు హార్డ్. అంటే డిజైన్ చాలా బాగా నచ్చింది నాకు. లైక్ ఇది వుడ్ టైప్లో డిజైన్ చేశారు. లైక్ ఇది మెటీరియల్ ఎంత అర్థం కావట్లేదు కానీ చూడడానికి ఫీలింగ్ అయితే వుడ్ లాగా అయితే అనిపిస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి లెదర్. అండ్ ఇక్కడ మీకు సాఫ్ట్ టచెస్ అయితే ఉన్నాయి. ఐఆర్ఓఎం వచ్చేసరికి మీకు ఆటో డిమ్మింగ్ ఐఆర్ఓఎంతో వస్తుంది. అండ్ సన్ రూఫ్ కూడా ఉంటుంది. సన్ రూఫ్ ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు. సన్ రూఫ్ ఎంత వైడ్ అయితే ఓపెన్ అయితే ఈజీగా బయటకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ మీకు కొన్ని లైట్స్ కూడా ఉన్నాయి, టచ్ చేస్తే వెలుగుతున్నాయి. అండ్ సన్ గ్లాస్ హోల్డర్ అయితే లేదు, అది కూడా ఇచ్చుంటే బాగుండేది. అండ్ ఇది వచ్చేసరికి వ్యాంటీ మిరర్స్ విత్ లైట్ అయితే వస్తుంది. ప్యాసింజర్ సైడ్ అండ్ డ్రైవర్ సైడ్ రెండు సైడ్లు మీకు వ్యాంటీ మిరర్ విత్ లైట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇక్కడ మిడిల్లో చూడొచ్చు, ఇది నాకు చాలా బాగా అనిపించిన పార్ట్. ఇక్కడ గేర్ లివర్ అవన్నీ తీసేశారు, మొత్తం ఇక్కడ క్లోజ్ చేసేసారు. వీటిని చూడడానికి మీకు చాలా నీట్ గా అనిపిస్తుంది ఇక్కడ. అండ్ వీటిని మీరు ఇలా ఓపెన్ చేయొచ్చు. ఇట్లా ఓపెన్ చేశారు అనుకోండి, ఇక్కడ 2 వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి వైర్లెస్ ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ వీటి కూలింగ్ ఫంక్షన్ కూడా ఇచ్చారు, అదొక ప్లస్ పాయింట్. అండ్ ఇక్కడ 2 Type-C ఛార్జింగ్ పోర్ట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వస్తే మనకి 2 కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ హ్యాండ్ రెస్ట్ కింద కూడా మీకు కొద్దిగా స్టోరేజ్ స్పేస్ అయితే ఉంది. ఇక్కడ కూలింగ్ ఫంక్షన్ అయితే ఏమీ లేదు. అండ్ గ్లౌ బాక్స్ వచ్చేసరికి అంత పెద్ద సైజులో అయితే ఏం లేదు, దీనికి కూడా కూలింగ్ ఫంక్షన్ అయితే లేదు. అండ్ ఇంకొక గ్లౌ బాక్స్ కూడా ఉంటుంది, ఇక్కడ డబుల్ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీరు ఏదైనా ఇలా చిన్న చిన్న బుక్స్ ఇట్లాంటి పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు. ఇది చాలా చిన్నది ఇంకా. అండ్ ఏసీ వెంట్స్ కూడా డిజైన్ చాలా బాగుంది. కార్ అయితే మాత్రం చాలా నీట్ గా డిజైన్ చేశారు, నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా స్క్రీన్స్ విషయానికి వద్దాం. స్క్రీన్స్ వచ్చేసరికి ఇది మీకు 10.25 ఇంచ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇది. అండ్ ఇది మొత్తం ఈ ఏరియా మాత్రమే ఈ డిస్ప్లే, మిగతా అంతా ఇది బ్లాక్. బెజల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి దీనికి. ఇంకా దీన్ని కంట్రోల్ చేయాలని కూడా మనం ఎక్కడి నుంచి కంట్రోల్ చేయొచ్చు. ఇక్కడ చూడొచ్చు, ఇది ట్రిప్ డేటా. ఇదంతా మైలేజ్ 7.7 ఇస్తుంది. ఇది టెస్టెడ్ వెహికల్ కాబట్టి మీకు అంతే ఉంటుంది. మీకు నార్మల్ మీరు నడిపితే నాకు తెలిసి ఒక 10 వరకు అయితే మైలేజ్, 9 to 10 మధ్యలో అయితే మీరు ఈజీగా వస్తుంది మైలేజ్ దీనికి. అండ్ ఇక్కడ మనకి డ్రైవ్ మోడ్ దేనిలో ఉందో చూపిస్తుంది, ఆఫ్ రోడ్ మోడ్ లో ఉన్నాం మనం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకి టాకోమీటర్ ఉంది, ఆర్పిఎం మీటర్ అండ్ గేర్ ఇండికేటర్ కనిపిస్తుంది, టైం ఉంది. అండ్ ఇక్కడ ఒకసారి క్రూజ్ కంట్రోల్ యాక్టివేట్ చేస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు డిజిటల్ స్పీడోమీటర్ కనిపిస్తుంది. రైట్ సైడ్ మీకు ఇది కూడా స్పీడోమీటర్. అండ్ రేంజ్ కనిపిస్తుంది, ఎంతవరకు వెళ్ళొచ్చు ఉన్న ఫ్యూల్ తో 180 kilometers ఇక్కడ రేంజ్ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకా ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వచ్చేసరికి 12.5 ఇంచ్ డిస్ప్లే. ఇది బాగుంది ఈ డిస్ప్లే, దీంతో కంపేర్ చేస్తే దీని క్వాలిటీ కూడా కొద్దిగా బెటర్ అనిపిస్తుంది చూడగానే. అండ్ దీనిలో మనకు చాలా ఫంక్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఫస్ట్ ఇక్కడ నుంచి మనం ఆటో స్టార్ట్ స్టాప్ ఉంది కదా, సపరేట్ గా బటన్ అయితే ఇవ్వలేదు, కొన్ని తీసేశారు కదా మినిమలిస్టిక్ చేయడానికి డిజైన్ ని. సో కొన్ని ఇక్కడ యాడ్ చేశారు. ఇక్కడ మనం ఆటో స్టార్ట్ స్టాప్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వచ్చేసరికి వెహికల్ డైనమిక్స్ అనమాట. కార్ మనకి స్టీరింగ్ చూడొచ్చు, స్టీరింగ్ తిప్పుతుంటే వీల్స్ మనకి ఎంత యాంగిల్లో ఉన్నాయని మనకి చూపిస్తుంది. అండ్ ఇక్కడ బాటమ్ లో ఇల్డీసెంట్ కంట్రోల్ మనం ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసరికి ట్రాక్షన్ కంట్రోల్ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి డ్రైవర్ అసిస్టెంట్ సెట్టింగ్స్. డ్రైవర్ అసిస్టెంట్ లో మీకు అడాస్ ఉండదు, సో మినిమం ఫీచర్స్ అయితే ఇచ్చారు. లైక్ మీకు డ్రౌజీనెస్ మానిటర్ చేయడానికి అనమాట. మీరు ఏదైనా డ్రౌజీనెస్ ఉన్నప్పుడు మీకు అటెన్షన్ ఇవ్వడం, మిమ్మల్ని వార్నింగ్ చేయడం, ఇట్లాంటి వాటికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ ఇది వచ్చేసరికి పార్కింగ్ అనమాట, పార్క్ అసిస్ట్ కూడా ఉంటుంది, ఆటో పార్కింగ్ కూడా దీనిలో అయితే ఉంటుంది. అండ్ కెమెరాలోకి వెళ్తే 360 కెమెరాస్ ఉంటాయి దీనిలో. క్వాలిటీ అది సూపర్ అని చెప్పలేము, పర్లేదు బాగానే ఉంది క్వాలిటీ అయితే. నెక్స్ట్ ఇంకా వెహికల్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ సీట్స్లోకి వెళ్ళామనుకోండి, ఇక్కడ చూడొచ్చు సీట్స్ ఫ్రంట్ ప్యాసింజర్ అండ్ డ్రైవర్ సైడ్ పెట్టాను నేను. అండ్ ఇక్కడ మసాజ్ చూడొచ్చు, మసాజ్ మీకు దగ్గర దగ్గర 8 ఫంక్షన్స్ అయితే ఉన్నాయి. ఒకసారి మనం చూద్దాం. సర్కిల్స్ పెట్టి అయిపోయి నేను స్టార్ట్ చేసింది మసాజ్.
బాగుంది మసాజ్ ఫంక్షన్. ఫ్రంట్ ప్యాసింజర్ సైడ్ కూడా ఉంటుంది, ప్యాసింజర్ కూడా వాళ్ళకి తగ్గట్టు మసాజ్ పెట్టుకోవచ్చు. అండ్ స్మార్ట్ డైల్స్, ఇది మెయిన్. దీనిలో స్మార్ట్ డైల్స్లోకి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ చూస్తే మనకి 3 డైల్స్ అయితే ఉంటాయి. దీనిలో మీరు చాలా ఫంక్షన్స్ అయితే చేయొచ్చు. ప్రజెంట్ ఇక్కడ టెంపరేచర్ కనిపిస్తుంది, 3 జోన్ కాబట్టి అటు సైడ్ వాళ్ళు సపరేట్ సైడ్, ఇటు సైడ్ సపరేట్ సైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 సింక్లో ఉన్నాయి, 18లో ఉంది. ఇప్పుడు ఈ డైల్ మీరు ఒకసారి ప్రెస్ చేశారు అనుకోండి, వేరే ఆప్షన్కి వెళ్ళిపోతుంది. ఇది వచ్చేసరికి సీట్ హీటింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు సీట్ని హీట్ చేయొచ్చు. మళ్ళీ ప్రెస్ చేస్తే వెంటిలేషన్కి వెళ్తుంది. సీట్ వెంటిలేషన్ అనమాట. మళ్ళీ ప్రెస్ చేశారనుకోండి నార్మల్ మెయిన్ స్క్రీన్కి అయితే వచ్చేస్తారు. సేమ్ ఫంక్షన్స్ మీకు ఈ డైల్లో కూడా ఉంటాయి, ఏం చేంజ్ అవుతుండదు. దీనిలో కూడా సీట్ వెంటిలేషన్, హీటింగ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ మిడిల్ వచ్చేసరికి చాలా ఫంక్షన్స్ ఉంటాయి దీనిలో. మిడిల్ ఇది ప్రజెంట్ అయితే ఫ్యాన్ స్పీడ్లో ఉంది, ఫ్యాన్ స్పీడ్ పెంచవచ్చు తగ్గించవచ్చు ఇక్కడ. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ప్రెస్ చేస్తే సౌండ్ తగ్గించవచ్చు పెంచవచ్చు ఇక్కడ చూడవచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకోసారి ప్రెస్ చేసాం అనుకోండి, ఇక్కడ మనం మోడ్ సెలెక్ట్ చేయొచ్చు, డ్రైవ్ మోడ్స్. మళ్ళీ ప్రెస్ చేస్తే హోమ్కి వచ్చేసాం. ఇక్కడ మొత్తం మనం 4 ఫంక్షన్స్ సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనకు 3 వచ్చినాయి కదా, ఈ మిడిల్ డైల్ మనం సెట్ చేసుకోవచ్చు. మ్యాప్ జూమ్ సెలెక్ట్ చేసాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మ్యాప్ జూమ్ ఫంక్షన్ అయితే వచ్చింది. ఇట్లా మీరు 4 మీకు నచ్చినవి అయితే ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. మొత్తం 6 ఉన్నాయి, 6 నుంచే మీరు 4 అయితే సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ మిగతా ఆప్షన్స్లో లైటింగ్, ఇలా మీకు లైటింగ్ కూడా ఇక్కడ చూడొచ్చు. నేను చేంజ్ చేస్తుంటే ఇక్కడ మీకు లైటింగ్ చేంజ్ అవుతుంది. లైటింగ్ కూడా మీకు నచ్చినవి మీరు చేంజ్ చేసుకోవచ్చు ఇండివిజువల్గా 3కి తగ్గట్టు. ఇక్కడ 3 అని ఉంది కదా, 3లోకి వెళ్ళారనుకోండి, సో 3కి తగ్గట్టు లైటింగ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఓషన్, రేస్, సో రేస్ మోడ్లో ఉన్నప్పుడు అన్నమాట ఇది ఇండివిజువల్. సో ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, 3 అని చెప్పేసి. ఇది బాగా అనిపించింది నాకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో. నెక్స్ట్ ఇంకా దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ వీటి గురించి మనం డ్రైవ్ చేస్తూ మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇంకా ఇంజన్ విషయానికి వస్తే మాత్రం ఇది మీకు 2 లీటర్ 4 సిలిండర్ TSI ఇంజన్తో వస్తుంది. ఈ ఇంజన్ మీరు VW గ్రూప్లో చాలా కార్స్లో చూసే ఉంటారు. లాస్ట్ జనరేషన్ స్కోడా కొడియా కూడా ఇదే ఇంజన్తో వచ్చింది. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వోక్స్వ్యాగన్ టిగ్వాన్ కానివ్వండి, ఆడి Q3 అండ్ ఆక్టావియా, స్కోడా ఆక్టావియా, ఇప్పుడు VWలో మనకి గోల్ఫ్ GTI వచ్చింది కదా. సో ఇవన్నీ మీకు ఏదైతే 2 లీటర్ ఇంజన్స్ ఉన్నాయో అన్నీ మీకు TSI ఇంజన్సే. సో ఇది కూడా మీకు అదే ఇంజన్తో వస్తుంది. ఇంజన్కి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే మీకు చాలా బాగుంటుంది. కొంతమంది అడిగారు TSI అంటే ఏంటి అని చెప్పేసి ఉంటుంది. ఆడిలో చూస్తే మీకు TFSI ఇంజన్ అని ఉంటుంది, దీనిలో వచ్చేసరికి TSI ఉంటుంది. రెండు మీకు VW గ్రూప్ కార్స్ ఇవి. సో మీకు TSI అంటే ఏంటంటే ఎగ్జాక్ట్గా దాని ఫామ్ వచ్చేసరికి టర్బో చార్జ్డ్ స్టాటిఫైడ్ ఇంజెక్షన్ అంటారు. టర్బో చార్జ్ యూస్ చేసి ఎయిర్ని లోపలికి ఎక్కువ పంపించడం ఇంజన్లోకి. అండ్ సెకండ్ ఏదైతే స్టాటిఫైడ్ ఇంజెక్షన్ ఉందో అదేంటంటే ఫ్యూయల్ని డైరెక్ట్గా కంబషన్ ఛాంబర్లోకి ఇంజెక్ట్ చేయడం అన్నమాట. సో దీన్ని కంప్లీట్గా టర్బో చార్జ్డ్ స్టాటిఫైడ్ ఇంజెక్షన్ అంటారు. దీనివల్ల మీకు కంబషన్ బాగా జరుగుతుంది, ఎఫిషియన్సీ పెరుగుతుంది. ఆడి వాళ్ళు TFSI అంటారు. ఇప్పుడు నేను చెప్పినట్టు అది కూడా వర్క్ అవుతుంది, ఏం తేడా అయితే ఉండదు, కాకపోతే పేరు మార్చారంతే. అది వచ్చేసరికి టర్బో చార్జ్డ్, F అంటే అక్కడ ఫ్యూయల్ అనమాట, ఫ్యూయల్ స్టాటిఫైడ్ ఇంజెక్షన్, అంతమించి తేడా ఏమి ఉండదు. ఇంజన్తో పాటు గేర్ బాక్స్ కూడా ఇది మీకు బాగుంటుంది, డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్తో వస్తుంది, 7 స్పీడ్ ట్రాన్స్మిషన్. ఇది DSG అంటారు వాళ్ళు డ్యూయల్ క్లచ్ని. సో ఇది మీకు మంచి గేర్ బాక్స్తో కూడా వస్తుంది. సో మీకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. మీరు నడుపుతున్నప్పుడు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఈ పవర్ కూడా ఇంజన్ మీకు 201 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. టార్క్ వచ్చేసరికి 320 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఓవరాల్గా మీకు ఎనఫ్. మీకు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఎక్కడ మీకు ల్యాగ్లు ఇట్లాంటి ఫీల్ అయితే ఉండవు. మనం ఒకసారి చెక్ చేద్దాం. ప్రజెంట్ నేను దీన్ని రఫ్ రోడ్స్ నడుపుతున్నాను. సస్పెన్షన్ కొంచెం స్టిఫ్ సైడ్ అయితే ఉంది, నార్మల్ మోడ్లోనే ఉన్నాను, స్పోర్ట్స్ మోడ్లో అయితే నేను. దీనిలో మైనస్ ఏంటంటే లాస్ట్ జనరేషన్ దీనికి ఒక చేంజ్ చేశారు వీళ్ళు, అడాప్టివ్ సస్పెన్షన్ తీసేశారు. లాస్ట్ టైం మనకి లాస్ట్ జనరేషన్ కొడియాక్లో మీకు అడాప్టివ్ సస్పెన్షన్ ఉండేది, ఈసారి దాన్ని తీసేశారు. అడాప్టివ్ ఉంటే బాగుండేది, అది ఆటోమేటిక్గా మీకు మనం నడిపే కండిషన్ బట్టి మీరు నార్మల్ మోడ్లో, స్పోర్ట్ మోడ్లో అది అడ్జస్ట్ చేసుకోండి సస్పెన్షన్. స్పోర్ట్స్ మోడ్కి వెళ్ళారనుకో కొద్దిగా స్టిఫ్ చేస్తుంది, నార్మల్ మోడ్లో ఉంటే కొద్దిగా సాఫ్ట్ చేస్తుంది. అదైతే దీనిలో అయితే లేదు. అండ్ ప్రజెంట్ మనం మంచి రోడ్స్కి అయితే వచ్చాం. నాకు బాగా ఇష్టం TSI ఇంజన్స్. ఈవెన్ మీకు బడ్జెట్లో కూడా వస్తాయి 1 లీటర్ TSI ఇంజన్స్, 1.5 లీటర్ TSI ఇంజన్స్ మీకు VW అండ్ స్కోడా కార్స్లో లైక్ కుషాక్ కానీ, స్లావియా కానీ, వర్టూస్, ఇలాంటివన్నీ మీకు ఈ ఇంజన్సే. ఈవెన్ పోలో కూడా ఉండేది 1 లీటర్ TSI. చాలామందికి ఇష్టమైన ఇంజన్ TSI ఇంజన్. కొంతమంది వీటిని ట్యూన్ కూడా చేస్తుంటారు, ముఖ్యంగా ఆక్టావియా కానీ, పోలో కానీ ఇట్లాంటి కార్స్ని చాలామంది ఇంజన్స్ని ట్యూన్ కూడా చేస్తూ ఉంటారు. ప్రజెంట్ వర్షం పడుతుంది, డిఫెండర్ టైంలో కూడా వర్షం పడింది. అప్పుడంటే ఇంకా ఆఫ్ సీజన్ సమ్మర్, ఇప్పుడు కొద్దిగా రైనీ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇది ఒక తలకాయ నొప్పి ఉంటుంది అన్నమాట. కార్స్ షూట్ చేయడం కొద్దిగా కష్టం అవుతుంది, ఎందుకంటే అవుట్డోర్ కదా. ఇప్పుడు ఈ కార్ కూడా షూట్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది. ప్రజెంట్ నేను హైవేలో ఉన్నాను. రోడ్స్ బాగున్నాయి. రోడ్స్ బాగున్నప్పుడు మీకు సస్పెన్షన్ బాగుంది, మీకు లోపలికి అంత ఫీల్ అయితే ఏమి ఉండదు.
ఎక్కడైతే మీకు రఫ్ రోడ్స్లోకి వెళ్తారు, గుంతలు ఉన్నాయి, అట్లాంటి చోట అయితే మాత్రం ఖచ్చితంగా లోపలికి అయితే మీరు ఫీల్ అవుతారు. కొద్దిగా స్టిఫ్ ఉంటుంది సస్పెన్షన్. ఇట్లాంటి మీకు ఫ్లాట్ రోడ్స్ అనుకోండి బాగానే ఉంది. ఒకసారి మనం దీన్ని లాంచ్ చేసి చూద్దాం. దీనిలో మీకు లాంచ్ కంట్రోల్ కూడా ఉంది. ఒకసారి మనం లాంచ్ చేద్దాం. కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత ఏసీ ఆఫ్ చేసాం, ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసాం, ప్రజెంట్ స్పోర్ట్స్ మోడ్లో పెట్టాం. అప్పుడు మీకు లాంచ్ కంట్రోల్ యాక్టివేట్ అవుతుంది. దీనిలో స్పోర్ట్స్ మోడ్లో పెట్టిన తర్వాత లాంచ్ కంట్రోల్ యాక్టివేట్ అయింది. ఇక్కడ చూడొచ్చు లాంచ్ కంట్రోల్ ప్రోగ్రామ్ యాక్టివ్ అని వచ్చింది. లెట్స్ గో. ఒకసారి చూడ 0-100 ఎంత వచ్చిందో. వీళ్ళు చెప్తుంది 7.8 అలా క్లెయిమ్ చేస్తున్నారు. ప్రజెంట్ మనకి ఎంత వచ్చింది చూడొచ్చు. కాకపోతే మేము ఇక్కడ ముగ్గురు ఉన్నాం. కార్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా మీకు. లాంచ్ కంట్రోల్ దీన్ని మీరు ఎంజాయ్ చేయాలంటే ఈ ఇంజన్ ఆక్టావియా చాలా బాగుంటుంది. ఆక్టావియా కానీ గోల్ఫ్ జీటీఐ ఇట్లాంటి వాటిల్లో మీరు ఎంజాయ్ చేయొచ్చు. దీనిలో కదా కష్టం, ఎందుకంటే హెవీ వెహికల్ కదా, లాంచ్ అవ్వడం కొద్దిగా టైం తీసుకుంటుంది. కానీ లాంచ్ అయిన తర్వాత ఫుల్ బాగుంది. ప్రజెంట్ మనం ఆఫ్ రోడింగ్కి అయితే వచ్చాం. ఒకసారి మనం మోడ్ చేంజ్ చేద్దాం, ఆఫ్ రోడ్కి వెళ్దాం. సో ఇది ఆఫ్ రోడ్. ఒకసారి చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. ఇదే రోడ్లో డిఫెండర్ కూడా నేను నడిపాను. క్లియర్ డిఫరెన్స్ అర్థమైపోతుంది. డిఫెండర్ మీరు లోపలికి ఏం ఫీల్ అవ్వరు. ఈ రోడ్లో వెళ్తున్నప్పుడు ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. లోపలికి అసలు ఏం ఫీల్ ఉండదు. సాఫ్ట్గా సోఫాలో కూర్చున్నట్టు ఉంటుంది. ఇక్కడైతే మీరు ప్రతి చిన్న పార్ట్ హోల్ కూడా లోపలికి అయితే ఫీల్ అవుతున్నారు. వీళ్ళు డీసీసీ ఇవ్వాల్సింది దీనిలో కూడా. లాస్ట్ టైం ఉంది డీసీసీ, డైనమిక్ చాసిస్ కంట్రోల్, అడాప్టివ్ సస్పెన్షన్. దీనిలో అయితే లేదు. అదొక్కటి ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. ఆఫ్ రోడింగ్లో మాత్రం ఖచ్చితంగా మీరు లోపలికి అన్నీ ఫీల్ అవుతారు. అంత సాఫ్ట్ అయితే లేదు సస్పెన్షన్. కానీ కార్ మీరు ఆఫ్ రోడింగే చేయొచ్చు. మీకు ఆఫ్ రోడింగ్ క్యాపబిలిటీస్ అయితే ఉన్నాయి దీనిలో. ఆఫ్ రోడ్ మీరు తీసుకెళ్ళాలనుకుంటే కార్ని తీసుకెళ్ళవచ్చు. డ్రైవింగ్ పరంగా మాత్రం డిసప్పాయింట్ చేయదు. కాకపోతే ఇది హెవీ వెహికల్, ఎస్యూవీ కాబట్టి మీకు కార్నరింగ్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా బాడీలో అయితే ఫీల్ అవుతారు. సేఫ్టీ పరంగా కూడా బాగుంటుంది కార్. మీకు 9 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఏబిఎస్, సిబిడి, ట్రాక్షన్ కంట్రోల్, 360 డిగ్రీ కెమెరాస్ ఉంటాయి. కాకపోతే ఎడాస్ ఉండదు. ఎడాస్ అని చెప్పేది అన్నీ ఉంటాయి, కానీ ఎడాస్ అయితే దీనిలో అయితే ఉండదు. అదొకటి కొద్దిగా మైనస్. సేఫ్టీ పరంగా మీరు వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంటుంది కార్ది. అండ్ ఎయిర్ బ్యాగ్స్ కానీ ఈవెన్ సీట్ బెల్ట్ కూడా మీకు నార్మల్ స్పీడ్స్లో లూజ్గానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు బ్రేక్ వేస్తారో ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో మీకు ఇది టైట్ చేసేస్తుంది, బ్యాక్కి లాగేస్తుంది మిమ్మల్ని సీట్కి. ఇది బాగా అనిపించింది నాకు. ఒకసారి బ్రేకింగ్ కూడా చూద్దాం, బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో. 80 దాకా వెళ్ళి బ్రేక్ వేద్దాం. 85, 90, 95 ఉన్నారా. బ్రేకింగ్ అయితే బాగుంది. 4 వీల్స్కి డిస్క్ బ్రేక్స్ అయితే ఉన్నాయి. స్టాపింగ్ పవర్ బాగుంది. మైలేజ్ విషయానికి వస్తే ఈ కార్ మీకు వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది దగ్గర 15 km/లీటర్ మైలేజ్ క్లెయిమ్ చేస్తున్నారు. కాకపోతే మీకు రియల్ లైఫ్లో అంత అయితే రాకపోవచ్చు. 15 ఎక్స్పోర్ట్ చేయకుండా కానీ అరౌండ్ 9-10 అయితే మీరు మైలేజ్ అయితే కార్ నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఈ కార్ మనకు ప్రొవైడ్ చేసిన వచ్చేసరికి పీపీఎస్ కూడా కొండాపూర్. ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి కార్కి సంబంధించి, వేరియంట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద వాళ్ళ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తా. అక్కడ నుంచి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా స్కోడా కొడియాక్ 2025 కంప్లీట్ ఇన్ఫర్మేషన్. అయితే మీకు ఎలా అనిపించింది వెహికల్? నాకైతే బాగా అనిపించింది. డ్రైవ్ చేసినప్పుడు నాకు ఇంజన్ పర్ఫార్మెన్స్ బాగా అనిపించింది. కొద్దిగా సస్పెన్షన్ ఇంకా బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. ఆఫ్ రోడింగ్ ఎవ్రీథింగ్ చేయొచ్చు. ఫీచర్స్ చాలా ఉన్నాయి, అన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఇవిలే అని చెప్పడానికి లేదు. ఒక ఎడాస్ మాత్రమే డిజేబుల్ చేస్తుంది. ఫ్యూచర్లో దాన్ని ఎనేబుల్ చేస్తారని చూడాలి. ఇది వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నారు. ఖచ్చితంగా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నెక్స్ట్ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటివరకు సెలవు. బాయ్.